శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 23 జనవరి. సుందర రూపంలో తపస్సు జరిగిపోతూ ఉన్నది. బాబా కూడా మనకి ఎంతగానో పాలన ఇస్తున్నారు, ఎంతో సుఖమును ఇస్తున్నారు. స్మృతి దివస్ రోజున కూడా బాబా మనకి గుర్తు చేయించారు, మీ వెలుగు చేతనే ప్రపంచమంతా వెలిగిపోతూ ఉన్నది, ప్రపంచమంతా మీ కారణంగా వెలుగు వ్యాపిస్తున్నది. ఇక ఈ వెలుగు ఎక్కడ నుండి వస్తున్నది అనేది అందరికీ తెలియాలి అని. కావున మనము మన స్థితిని మహనీయంగా చేసుకోవాలి, యోగయుక్తముగా అవ్వాలి. అప్పుడు మనము లైట్ హౌస్ గా అయ్యి ప్రపంచంలో వెలుగుని వ్యాపింపచేయాలి. దీని చేత విశ్వ పరివర్తన జరుగుతుంది. దీనికోసము ఎంతో అవసరమైనది స్వయమును సంపూర్ణంగా తేలికగా చేసుకొనుట, ఫరిస్తాగా అగుట. తేలిక పడుటకు బాబా సహజ యుక్తి మనకి చెప్పారు. మన చేయి బాబా చేతిలో ఉన్నది. బాబా బాధ్యత తీసుకుంటారు. మన భారమంతా హరించుటకు వచ్చారు, మనల్ని మహనీయంగా చేయుటకు వచ్చారు, మనకి స్వరాజ్యము ఇవ్వడానికి వచ్చారు. కోల్పోయిన శక్తులను మరలా ఇవ్వడానికే బాబా వచ్చారు. మన జీవితమును బాబాకి సమర్పించాలి. చాలా గొప్ప విషయము స్వయమును బాబా ముందు సమర్పించుకోవడము. బాబా, మేము మీకోసమే ఉన్నాము, అంతా మీకే, ఈ మనసు మీదే, బుద్ధి మీదే. ఇలా సమర్పణ భావము ఉంటే ఎంతో సుఖము లభిస్తుంది. ఎవరైనా బలహీనులు శక్తివంతుల శరణులోకి వచ్చి నిశ్చింతగా అవుతారు. అదేవిధంగా మనము బాబా శరణులోకి రావాలి, నిశ్చింతగా అవ్వాలి. ఈ పిల్లలు మీవారే, వీరి బాధ్యత మీదే. ఇలా సమర్పణ భావము ఎంతో నిశ్చింతగా మనల్ని తయారు చేస్తుంది, మహనీయంగా కూడా చేస్తుంది. అప్పుడు బాబా కూడా, పిల్లలు నేను మీవాడను, నా సర్వస్వము మీదే అని చెప్తారు. ఒకవేళ ఇలా ప్రారంభము నుండే స్వయమును సమర్పించుకుంటే, ఈ మాట కేవలం నోటితో అనడం కాదు, అవసరం ఉంటే బాబా ఇక మేము మీ వారమే అనడం కాదు, సత్యమైన సమర్పణ భావము ఉంటే మీ పరివారము కూడా సుఖంగా, పిల్లలు కూడా సుఖంగా, చరిత్రవంతులుగా అవుతారు. జీవితము సమస్యలు, విఘ్నముల నుండి ముక్తి పొందుతుంది. దీనిలో చాలా గొప్ప శక్తి ఉన్నది. ఈ సమర్పణతలో ఎంతో గొప్ప రహస్యము ఉన్నది. వాస్తవంగా ఇది ఎంతో లోతైన విషయము. కావున ఈ రోజుటి నుండి బాబా, ఈ మనసు మీదే, మీరు ఏ సంకల్పములు చెప్తే అవే నా సంకల్పములు. మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టము. మీరు ఏది కోరుకుంటున్నారో అదే విధమైన సంకల్పములు మేము చేస్తాము. మీరు ఏది కోరుకుంటున్నారో దానికి విరుద్ధంగా మేము ఏమీ చెయ్యము. ఈ బుద్ధి కూడా మీకు సమర్పితము. అహంభావము నుండి ముక్తముగా, పూర్తిగా దివ్యంగా, రిఫైన్ గా మనము బుద్ధిని ఎలా తయారు చేసుకోవాలి అంటే దానిలో బాబానే కూర్చోవాలి. ఒకవేళ మన బుద్ధి క్లీన్ గా లేకపోతే, మన బుద్ధి దివ్యంగా లేకపోతే దానిలో భగవంతుని నివాసము ఎలా సాధ్యమవుతుంది? బాబా మనకి గుర్తుండాలి. అదేవిధంగా బాబా జ్ఞాపకంతో బుద్ధి నిండుగా ఉండాలి. అలా కాకుండా బుద్ధి వ్యర్థముతో, చెడుతో నిండుగా ఉంటే మరి ఆ బుద్ధిలో బాబా ఎలా కూర్చోగలరు? అంటే మనము యోగయుక్తముగా అవ్వలేము. కావున బుద్ధిని పూర్తిగా సమర్పించి దీనిని రిఫైన్ గా చేసుకోవాలి, పవిత్రంగా చేసుకోవాలి. అప్పుడు నిరంతరము దీనిలో పరమాత్మని వాసము ఉంటుంది. మరి ఈ రోజంతా చాలా చక్కగా తపస్సు చేద్దాము. కల్పవృక్షమునకు సకాశ్ ఇవ్వడము గుర్తు చేసుకోవాలి. నేను పూర్వజ ఆత్మను, నేను అందరి పాలన చేయాలి. నేను ఎంతో గొప్పవాడను, హీనమైన వాడను కాదు. కావున నా ఆలోచనలు కూడా ఎంతో గొప్పవిగా, మహనీయంగా ఉండాలి. దృశ్యము చూడాలి,
నా తలపైనే కల్పవృక్షము నిలచి ఉన్నది. నా స్థితి ఏమి ఉన్నదో, నాలో ఏ పవిత్రత, ఏ శక్తులు ఉన్నాయో వాటి వైబ్రేషన్స్ కల్పవృక్షమంతటికి చేరుకుంటూ ఉన్నాయి. బాబా నా సాటి, నేను కల్పవృక్షానికి సకాష్ ఇస్తూ ఉన్నాను. ఇలా కల్పవృక్షము కింద ప్రతి గంటకి 2 సార్లు తప్పకుండా ఉండి విశ్వమునకు సకాష్ ఇద్దాము. ఓం శాంతి.